సో ఆర్మీ నుంచి రిజైన్ చేసేటప్పుడు మీకు ఒక ఫీల్ అనిపించిందా, ఆర్మీ నుంచి బయటకు వస్తున్నా అని చెప్పేసి లోపల? చాలా అనిపించింది చాలా అనిపించింది. ఎందుకనేసి అంటే యాక్చువల్లీ నా లైఫ్లో చూసుకుంటే నేను నా ఫ్యామిలీతో బ్రతికే దీనికన్నా నేను అక్కడ ఆర్మీ వాళ్ళతో బతికిన జర్నీయే ఎక్కువ. ఎందుకంటే నా లైఫ్లో ఒక 19 years అనేసి అంటే తక్కువ కాదు. ఆ 19 yearsలో ఎప్పుడో సంవత్సరానికి ఒక అప్పుడప్పుడు లీవ్కి వచ్చామా అనేసి అంటే వచ్చాము వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది, కానీ మొత్తం అంతా అక్కడే. నెక్స్ట్ ఆర్మీకి వెళ్ళక ముందు అనేసి అంటే అదంతా చైల్డ్, అంత గుర్తుండదు, అదొక ఆకతాయిగా గడిచిపోతుంది. అంటే మనకి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 19-20 years అన్నమాట మనం సర్వ్ చేసాము అనేసి అంటే ఆ ప్రొఫెషన్ ని మళ్ళీ వదిలి వస్తున్నాం అనేసి అంటే చాలా ఫీల్ ఉంటుంది. అది చెప్పలేం, ఫీల్ అవ్వాలి. ఇక్కడ మిలిటరీ నుంచి ఒక ఆయన వచ్చారండి, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన విజయనగరం. ఆయన చరణ్ సార్కి ఇవ్వడం, ఆయన ఇచ్చారండి. చరణ్ సార్ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ డైలాగ్ చెప్పడం. కానీ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు స్లాంగ్ మాట్లాడడానికి